థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం కల్పించినందుకు. ముందుగా దశరథ సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ మేడం. తన పుట్టినరోజు సందర్భంగా మనకి ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసుకోవడానికి ప్లేస్ అయిపోయింది, ఈ అవకాశాన్ని కానీ మనకు కల్పించిన దశరథ సార్ ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈ యొక్క సెలబ్రేషన్లో పాల్గొన్నటువంటి పెద్దలకు ధన్యవాదాలు. చిన్నవాడైతే నా అభినందనలు సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మనం ట్రూ వేవ్ నిప్పుకు చెదలు పడుతుందని నమ్ముతారా సార్? ఎవరైనా ఇక్కడ విషయం సార్, నిప్పుకు చెదలు పడుతుందా? సో మేము కూడా అట్లనే నమ్మినాం సార్. అందరం అట్లాగా అనుకుని ఇందులోకి వస్తే మటుకు మనకు సక్సెస్ అనేది. సార్ అన్నారు ఎంతమందికి ఎంత డబ్బులు కావాలి అని. ఒక లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత, ఒక బర్త్ స్టార్ట్ అయిన తర్వాత రీసైకిల్ జరుగుతుంది. ఒక మనిషి బర్త్ నుంచి డెత్ వరకు రీసైకిల్ అనేది జరుగుతుంది. ఆ రీసైకిల్ అనేది తరతరాల వరకు, ముత్తాతలు, తాతలు, తండ్రులు, అట్లా ఒక బర్త్ నుంచి డెత్ వరకు రీసైకిల్ జరుగుతుంది సార్. ఆ రీసైకిల్లో భాగంగా ప్రకృతి ఏదైతే ఉందో, దైవం ఏదైతే ఉందో, మనకి ఏది కావాలో అది అందిస్తుంది. మన జీవితం, మన రీసైకిల్ ఎట్లయితే మన లైఫ్ రీసైకిల్ అవుతుంది, ఆ సందర్భంలో మనకు అన్ని ప్రకృతి సమకూర్చడం జరుగుతుంది సార్. ఆ సమకూర్చే దాంట్లో మనకి ఎంత ఎర్న్ చేయగలము, ఎంతవరకు మనం రీచ్ అవ్వగలము, మన డ్రీమ్స్ని మనం ఎంతవరకు ఫుల్ఫిల్ చేసుకోగలము, అట్లాగే మన 18 లెవెల్స్ కూడా దాంతో పోల్చుకోవచ్చు. మనం మన బర్త్ డెత్ ఎలా రీసైకిల్ అయ్యి నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుందో, అలా మనం 18 లెవెల్స్ని చూస్ చేసుకొని మూవ్ ఆన్ అయితే మనకి సక్సెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది సార్. అందరం అనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ మనం బ్రాంచ్ ఓపెన్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఇక్కడ కలిసినాము. నా దైవమైనటువంటి మా మత్స్యగిరి సార్ చెప్పారు, నెట్ వాడండి బాగా అన్నారు సార్. నెట్ వాడితే ఏమైతే సార్? సైరన్ సార్, సైరన్ సార్, నెట్ వాడితే ఏమైతుంది? చేపలు పడతాయి సార్. చేపలు పడతాయి. నెట్ బాగా నెట్ బాగా వాడితే, ఒక జాలర్ నెట్ బాగా వాడితే ఆయన ఎంత ఎఫర్ట్ పెడితే ఈ రోజు నా టార్గెట్ ఇంత, నేను ఇంత ఎర్ను చేసి వెళ్ళగలను అని నెట్ ఎంత బాగా వాడితే అన్ని చేపలు పట్టుకొని వెళ్ళగలుగుతారు. అందులో తన లైఫ్ ఉంటుంది. సో నేను ఇలా ఊహించుకున్నాను సార్, నేను ఆ వర్డ్ని నేను ఇలా ఇమాజిన్ చేసుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరం ఇందులో గ్లిమినరైజ్ ఉంది. ఆరోగ్యాన్ని పొందుదాము, ఆదాయాన్ని పొందుదాము, పొందినటువంటి ఆదాయాన్ని ఇలాంటి ప్లేస్లో ఆనందంగా అనుభవిద్దాము. సో అందులో భాగంగానే రామోజీ ఫిలిం సిటీ ప్రోగ్రామ్ సెట్ చేయడం జరిగింది సార్. మనం వెళ్ళొచ్చు, రీసెర్చ్కి వెళ్ళొచ్చు, అక్కడ ఇక్కడ ఏ ప్లేసెస్కి అయినా టెంపుల్స్కి వెళ్ళొచ్చు, అన్ని ప్లేసెస్ చూడొచ్చు. అంటే అది మనము వెళ్ళగలిగిన ప్లేస్. మనం ఇంతవరకు పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, హాలిడేస్ వచ్చినాయి, రీసెర్చ్కి వెళ్దాము, అక్కడ అన్నీ ఉంటాయి. రామోజీ ఫిలిం సిటీ ప్లేస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని నేను అనుకున్న ఒపీనియన్ ఏంటంటే, అక్కడ సెలబ్రిటీ లైఫ్ ఉంటుంది. సెలబ్రిటీ లైఫ్ ఎలా ఉంటుంది, విఐపీస్ ఉంటాయి, దానికి సంబంధించిన లైఫ్ ఎలా ఉంటుంది. సో అలా మనకు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వెళ్తూ సార్ అన్నట్టుగానే లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ, ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేస్తూ, అందరం సంపాదించుకొని మనం ఫ్యూచర్ని డిసైడ్ చేసుకునే ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి సో అందరం ముందుకెళ్దామని కోరుకుంటున్నాను.